జాబ్ పెట్టుకుంటా అందరూ జెన్యూన్ ప్రాబ్లం చెప్పుకొని కూడా పోరా మీరు ఎట్లా స్టూడెంట్ల మేము దొంగలమా తాళం వేసుకుంటున్నారు దొంగలమా ఎట్లా మేము ఏం మా ప్రాబ్లం చెప్పుకొని రా కదా ఓ బాబాయ్ ఇప్పుడు ఎట్లా ఓ బాబాయ్ మాట్లాడుతున్నాం కదా మేము బాబాయ్ బాబాయ్ చోటిగా పని చేస్తలేవా ఇట్లా పలవడం రా రోజులలో మాట్లాడాలా మేము ఎందుకు ఇట్లా లాగేస్తుంటాం దొంగలమ్మా మేము సమస్య చెప్పని బాలే ఓ మీ స్టూడెంట్స్ దొంగ చెప్పాలి చెప్పాలి నమస్కారం అందరికీ. నా పేరు దుర్గా ప్రసాద్. నేను జేఎన్టీ కళాశాలలో చదువుతున్నా. ఈ రోజున మా సమస్యలు హాస్టల్ సమస్యలు ఉన్నాయని వీసీ సార్కి కంప్లైంట్ ఇద్దామని వస్తే గేట్లు వేసి మమ్మల్ని ఎవ్వరు రానియకుండా ఎవ్వరు అసలు లోనికి అలో వేయకుండా ఎవ్వరు కనిపిస్తలేరు. అసలు ఒక సెక్యూరిటీ వాళ్ళైనా అందరూని తీయండి గేట్ చేయండి ఎవ్వరు తీస్తలేరు. మేము హాస్టల్లో ఎన్నో రకాల ప్రాబ్లంలు ఉన్నాయి, అన్ని చెప్తున్నాం. అన్ని వేసేదానికి మనం మెస్లో పురుగు వచ్చిందని మేము దాన్ని చెప్పిన ఆయన పేరు ఫస్ట్ ఇచ్చిండ్రు. ఏదైతే ఈ లిస్ట్ ఈరోజు ఇచ్చిండ్రో ఈ లిస్ట్లో మెస్ట్లో ఎవరైతే పురుగు వచ్చిందని క్వశ్చన్ వేసిన ఆయన పేరు ఫస్ట్ ఇచ్చి రూమ్ ఖాళీ చేయమంటారు. వీళ్ళని రూమ్ ఖాళీ చేసి పైకి పోమంటారు. కింద 5th ఇయర్ వాళ్ళు ఉండాలంట, 3rd ఇయర్ వాళ్ళు వచ్చేసి పైకి పోవాలంట. ర్యాగింగ్లే ఉండదు, మా క్యాంపస్లో ర్యాగింగ్ ఉండదు అనేది సార్ వాళ్ళే ఇండైరెక్ట్గా ర్యాగింగ్ చేస్తుండ్రు మమ్మల్ని. 5th ఇయర్ వాళ్ళకి నడవకుండా ఎక్కువ మెస్సికి వాళ్ళకి ఇబ్బంది లేకుండా మాకు ఇబ్బంది పెట్టాలని చూస్తుండ్రు. ఇది ర్యాగింగ్ సిస్టమ్ కాదా? ఇవే క్వశ్చన్ వేద్దామని అడ్మినిస్ట్రేషన్ కాడికి వస్తే ఎక్కడికక్కడికి గేట్లు లాగేసి ఎవ్వరు మమ్మల్ని రానియకుండా ఆపుతున్నారు. ఇవన్నీ చేస్తూ మళ్ళా మేము అన్నీ చేస్తాం, మేము ఇది చేస్తామని ఎన్నో రకాలుగా చెప్తున్నాం. మొన్నటికి సార్ వాళ్ళకి ఇదే సార్ మా ప్రాబ్లంలో అంటే స్టూడెంట్స్ పైన ఒక్కొక్కరి పైన ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు. మీరు 20 మంది వస్తే మేము 200 మంది వస్తాం, బయటికి రండి, బయటికి వచ్చి ఏం చేస్తారు మీరు, మేము 60 సంవత్సరాలు ఇదే క్యాంపస్లోనే ఉన్నాం, మేము ఈయనే ఉంటామని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాం. మేము స్టూడెంట్స్ మా లేకుంటే ఏమనుకుంటున్నాం మమ్మల్ని? ఒక స్టూడెంట్ వచ్చి ఒక ప్రాబ్లం కూడా చెప్పకుండా చేస్తున్నారు వాళ్ళు. ఏం స్టూడెంట్స్ ప్రాబ్లం చెప్పరాదా? స్టూడెంట్స్ కాకుండా ఇంకెవరు క్వశ్చన్ లేదా? ఇక్కడ స్టూడెంట్స్ కోసమే కదా ఇది ఉంది. స్టూడెంట్స్ కోసం మేము వచ్చి క్వశ్చన్ వేస్తుంటే స్టూడెంట్స్ని అలో చేయకుంటే ఇంకెవరిని అలో చేస్తారు? వాళ్ళు ఎవరెవరిని వచ్చి అలో చేస్తారు. మేము స్టూడెంట్స్ అయ్యా, మేము జేఎన్టీ కాలేజ్లో మేము మా హాస్టల్ ప్రాబ్లం ఉంది, మాది ఇది ఉంది అని చెప్తే ఆడపై కేర్ టేకర్లే చెప్తే వాళ్ళు వార్డెన్ పే చెప్తారు. వార్డెన్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పేర్లు చెప్తారు. అదేదో సార్కే మా బాధలో చెప్పుకుందామంటే మూతి పైన గేట్లు వేస్తుండ్రు. ఎవరు మమ్మల్ని అలో చేస్తలేరు. ఎక్కడికక్కడికి సెక్యూరిటీ గార్డ్స్ కానీ ఇంకెవరైనా వాళ్ళు పోతున్నారు. మా బాధలు ఎవ్వరు వింటలేరు. 20 నిమిషాలు ఇక్కడ కూర్చొని మేము ధర్నా చేస్తుంటే ఒక్కరు వచ్చి మమ్మల్ని పట్టించుకుంటలేరు. ఒక్కరు వచ్చి అవును ఏమైంది, మీ ప్రాబ్లం ఏందని మమ్మల్ని అడుగుతలేరు. ఇంకా వీళ్ళే అడగకుంటే మా ప్రాబ్లం ఎవరు అడుగుతారు? మా ప్రాబ్లం ఏదో లాగా సాల్వ్ చేయాలని మేము మీడియా వాళ్ళని కోరుతున్నాం. అలాగే దీన్ని చూస్తున్న ఎవరైనా పై ప్రభుత్వం వాళ్ళు ఉంటే మా ప్రాబ్లంను సాల్వ్ చేయాలంటున్నాం. ఇంకా రేపు పొద్దున ఏం క్వశ్చన్లు వేయరాదు. ఆ స్టూడెంట్స్ ఏమేమి ప్రాబ్లం ఉంటే చెప్పకుండా మూసుకొని ఉండాలా, ఏం అడగకుండా పోకుండా. ఎవరైతే ఈ 20 మంది ఎవరున్నారో ఈ 20 మంది లిస్టులో ఎవరున్నారో ఈ 20 మందే మెయిన్ అని ఇచ్చిండ్రు. ఫస్ట్ ఈ 20 మంది ఏంటంటే ఏ రోజు మంచిర్యాల ప్రాబ్లం ఉన్నా, ఏ రోజు మంచిర్యాల బాయ్స్ హాస్టల్లో ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ క్వశ్చన్ వేసే మంది ఈ 20 మంది. ఈ 20 మంది లిస్టే ఇచ్చిండ్రు.
ఇండైరెక్ట్ గా వీళ్ళని పంపేయాలి, పైనకి పంపేయాలి. కింద అంటే వీళ్ళు అన్ని చూస్తున్నారు, కింద నుంచి వీళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు, అన్ని మెస్సుకు పోయి మెస్ లో చూస్తుండ్రు, ఫుడ్ ఎట్లా ఉండాలని అన్ని చూస్తుండ్రు అని ఈ 20 మంది లిస్ట్ ఇచ్చి వీళ్ళని పైనకి పంపాలని చూస్తుండ్రు. ఇవి జరుగుతున్నాయి. ఇండైరెక్ట్ గా రాజకీయాలు జరుగుతున్నాయి జేఎన్‌టూ క్యాంపస్ లో. ఎవ్వరు మనం పట్టించుకుంటలేరు ఈ రోజున. మిమ్మల్ని ఎవరు బెదిరిస్తున్నారు? మీ డిమాండ్ ఏంటి? That's it. ఈ రోజు ఈ యొక్క హాస్టల్ రూమ్ చేంజింగ్ అలాట్మెంట్ లెటర్ ఇచ్చారు. ఇందులో ఏంటంటే 1 నుంచి 20 పేర్లు ఏమున్నాయంటే ఎవరైతే ఏ విద్యార్థులు అయితే అధికారుల దగ్గర నుంచి వెళ్ళి ప్రశ్నించారో వాళ్ళ పేర్లే ముందు ఇచ్చారు. దాని తర్వాత వేరే వాళ్ళ పేర్లు ఇచ్చారు. అంటే వీళ్ళ వీళ్ళ డైరెక్ట్ మొత్తం ఫోర్స్ మొత్తం మా మీదనే చూస్తారు, మొత్తం ఫోకస్ మా మీద చూస్తారు. ఎందుకంటే ఎలాంటి విద్యార్థి ఈ ప్రశ్నలు అడగలేకపోతున్నారు, వీళ్ళు కింద ఉంటే యాక్చువల్గా మాకు కింద ఉండే రూమ్ లో పైకి పంపిస్తారు. ఎందుకంటే మేము ఈ ప్రాబ్లమ్ ని బాగా ఫోకస్ చేస్తున్నాం కాబట్టి వీళ్ళని పైకి పంపిస్తే ఎలాంటి ప్రాబ్లం అయినా వీళ్ళు అట్టించుకోరు, వీళ్ళు వదిలేస్తారు అని అనుకుంటున్నారు. కానీ అది లేదు. మేము మా ప్రాబ్లం చెప్పడానికి అడ్డమైన వాళ్ళంతా వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తే పైకి పంపిస్తున్నారు. మేము జేఎన్టీయూలో ఉండే స్టూడెంట్స్ మా ప్రాబ్లం జెన్యున్ పెట్టాలంటే ఈ అడ్మిన్ బిల్డింగ్ తలుపులకైతే తాళాలు వేస్తున్నారు. మాకు సమాధానం కావాలి, వీసీ నుంచి సమాధానం కావాలి. ఏమని అంటే మేము మనల్ని ఎందుకు చేంజ్ చేస్తున్నారు, రూమ్లు ఎందుకు చేంజ్ చేస్తున్నారు? ఆ మీరు ఆన్ పేపర్ పాలసీ పాటిస్తున్నారా? ఆన్ పేపర్ పాలసీ లేదు. ఆన్ పేపర్ పాలసీ పాటిస్తున్నారంటే చాలా మంది ట్రాన్స్ఫర్లు అయినాయి. ఎంతో మంది ప్రొఫెసర్లు ఉన్నారు, వాళ్ళు హైకోర్టు తీసుకొని స్టే తీసుకుంటారు. అలా అంటే మాకు కూడా ఆన్ పేపర్ పాలసీ వర్తించలేకపోతే మేము కూడా హైకోర్టుకు పోయి స్టే తీసుకుంటాం. మేము యాక్చువల్ మా ప్రశ్నలు ఏంటంటే మేము ఎందుకు పైకోవాలి? మీ హాస్టల్ పాలసీ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అంటున్నారు. మేము ముందు నుంచే ఈ హాస్టల్ కింద గదుల్లో ఉంటున్నాం. మేము ఎందుకు పైకోవాలి? ఎందుకు 50 ఇయర్ వాళ్ళకి కంఫర్ట్ తీసుకొని 50 ఇయర్ వాళ్ళకి కింద రూమ్లు ఎందుకు ఇస్తున్నారు? ఎందుకు? వాళ్ళకి మెస్ దగ్గర ఉంటుందనా? అంటే మేము మెస్ దూరం ఉండాలా? మేము ర్యాగింగ్ చేస్తుర్రా? 50 ఇయర్ వాళ్ళకి మేము ఒకటే మనసు కాదు, మేము మనుషులమే కదా, మేము పైకి వెళ్ళి కిందకి ఎందుకు రావాలి? మీకు రూములు ఖాళీ ఉంటే ఖాళీ ఉన్న రూములు అలాట్ చేయండి. ఉన్న రూములు ఖాళీ చెప్పండి. ఉన్న రూములు ఖాళీ చేపిస్తే ఎలా కొడతారు అంటారు, అలాట్మెంట్ అన్నారు దీన్ని. మీకు ఆల్రెడీ రెక్టారు మీ హాస్టల్స్ తిరుగుతూ అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నామని చెప్పారు కదా. మరి మీ దగ్గరికి ఏం రాలేదా? మీరేం రిప్రజెంటేషన్ ఇవ్వలేదా? రెక్టార్కి ఏం లేని దీని గురించే ముందుగా మేము ప్రిన్సిపల్ దగ్గరకు పోతే ప్రిన్సిపల్ ఏం చేశాడంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ హెచ్ఓడి నన్ను పిలిపించి మమ్మల్ని బెదిరిస్తున్నారు. మీకు ఇదేంది, మీ బ్యాక్లాగ్ ఏంది, బయటకు రా చూసుకుందాం, నీకు ఎన్ని బ్యాక్లాగ్లు ఉన్నాయి, నువ్వు నా డిపార్ట్మెంట్ లో ఉంటావు, నేనే నీ హెచ్ఓడి, నీ సంగతి ఎట్లా చూస్తాను, నువ్వు నా మెంటర్ కిందకి వస్తావు, నీ సంగతి ఏందో అని చూస్తా. నాది బీబీఏ, నా బీబీఏ ఉంటే నా బీబీఏ గురించి నేను ఏం అడిగినా మా హాస్టల్ కావాలి సార్, మేము ₹1,00,000 కడుతున్నాం ఫీజు, ₹1,00,000 కడుతున్న ఫీజు అందుకు మాకు హాస్టల్ ఎందుకు ఇస్తలేరు అంటే మీకు హాస్టల్ అడ్మిషన్ ఇచ్చుడే ఎక్కువ, మీరు సెల్ఫ్ ఫైనాన్స్ కోడరు, అసలు మీరు ర్యాంకర్లే కాదు, మీకు ఎందుకు ఇవ్వాలి, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్లలో మేము పట్టించుకోము, మీరు మా రిక్వెస్ట్ తో బతుకుతున్నారు హాస్టల్లా, అలా ఇలా అని మాట్లాడుతున్నారు. మేము ఎవరి దగ్గరకు పోయి సమాధానం చెప్పాలి? వీళ్ళ దగ్గరకు పోయి సమాధానం చెప్తేనేమో బెదిరిస్తున్నారు. ఒకసారి ఏమో రెక్టర్ దగ్గరకు పోతే మీరు ఎవరో చెంచాగిరి చేస్తున్నారు, వాళ్ళ కింద మీరు ఫాలో అవుతున్నారు, బయటకు రా చూసుకుందాం, మీరు 20 మంది వచ్చారు, మేము 200 మంది వస్తున్నాం, మేము కొట్లాడడానికి రాలే, మేము మా ప్రాబ్లం జెన్యున్ గా సాల్వ్ చేయడానికి వచ్చాం. ఇవి చెప్పకుండా మీరు ఏదేదో టాపిక్ డైవర్ట్ చేసి మీరు ఉన్న ప్రాబ్లమ్ ని మొత్తం డైవర్ట్ చేసుకుంటా మెయిన్ ప్రాబ్లమ్ ని ఫోకస్ చేస్తలేరు. అది మా డిమాండ్.